కొత్త ఏమున్నాయి? మజ్లీస్ ఎటువైపు, అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీ ఎటువైపు, సిట్టింగ్ సీటును తమకే ఇవ్వాలంటూ కాంగ్రెస్ను డిమాండ్ చేస్తున్న మజ్లీస్, స్థానికంలో మద్దతిస్తామంటున్న హస్తం, రెండో అభ్యర్థిని దించాలి అని బీఆర్ఎస్ ప్లాన్, సిట్టింగ్ సీటుకు మద్దతుపై మజ్లీస్కు ఆఫర్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపైన ఉత్కంఠ. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 119 మంది ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్కి 64+1 కదా, 64+1 ఏంది కంటోన్మెంట్ అనుకుంటా కదా, మొత్తం వీళ్ళకి 65 అయినాయి. దాని తర్వాత సిపిఐకి 1 స్థానం ఉన్నది అండ్ బీఆర్ఎస్కి 38 ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ 38లో 10 మంది వీళ్ళకి జంప్ అయ్యారు. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ ఎంత? ఒక్కొక్క ఎమ్మెల్యే, ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడున్న 5 ఖాళీలు ఏవైతే 5 ఎమ్మెల్సీలు ఉన్నాయో ఈ 5 ఎమ్మెల్సీలకు ఒక్కొక్క ఎమ్మెల్సీకి 21 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపాలి. అంటే కౌంట్ చేస్తే 21 మంది ఎమ్మెల్యేలు అవుతారు. ఇప్పుడు 21 మంది అంటే ఇప్పుడు బీఆర్ఎస్కి 38 మంది ఉన్నారు. బీఆర్ఎస్కి ఒకవేళ 42 మంది ఉంటే ఇద్దరు అయ్యేటోళ్ళు వాళ్ళకి, కానీ వీళ్ళకి ఒక్కరే అవకాశం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇందులో 10 మంది వీళ్ళకి జంప్ అయ్యారు. మరి 10 మంది కాంగ్రెస్కి వేస్తారా? ఇది రహస్య ఓటింగే ఉంటుంది కాబట్టి సరే తర్వాత వాళ్ళు ఎవరికి వేసారని తెలిసినా ఇది రహస్య ఓటింగే ఉంటుంది కాబట్టి మరి ఇది రేపు పొద్దున వాళ్ళ మీద వేటు పడడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు అని అంటున్నారు, ఉండొచ్చు అని కూడా అంటున్నారు. ఎట్లాగో తెలుస్తుంది కాబట్టి, అంటే ఒక ఎవిడెన్స్ అనేది ఉంటుంది కదా ఎవరికి ఓటేసారని. మరి ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఈయనకే వేస్తారా ఇటేస్తారా ఇది అన్నది ఇక్కడ చాలా కీలకం. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి దాదాపు 80 మంది కావాలా, నలుగురు గెలవాలంటే ఇప్పుడు 10 మంది ఓటేస్తేనే అది సాధ్యమవుతుంది. అట్లా వీళ్ళు 9 గెలవడానికి అవకాశం ఉంటుంది. అందుకే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారట, ఇంకొక అభ్యర్థిని నిలిపే అవకాశం ఉంటుందట. అభ్యర్థిని నిలిపితే మళ్ళీ పోటీలో ఉంటారనమాట. ఎక్కడుంది ఇది? సిట్టింగ్ సీటును తమకే ఇవ్వాలని మజ్లీస్ డిమాండ్ చేస్తున్నదట. సో ఇప్పుడు ఈ ఎలక్షన్ ఏమో ఒకవేళ కనుక ఇంకొక అభ్యర్థిని 4+1 5గురితో పాటుగా ఇంకొక 6వ అభ్యర్థి కూడా పోటీలో ఉంటే మరి వీళ్ళకి పడే ఓట్లు ఎంత అన్నది చూడాలి. ఇగో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పోలింగ్ వరకు వెళుతుందా? కాంగ్రెస్ బీఆర్ఎస్లు తమకున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలానికే పరిమితమై ఏకగ్రీవం చేసుకుంటాయా? ఈ ఎన్నికల్లో ఎంఐఎం పాత్ర ఏంటి? ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా జరుగుతున్న చర్చ ఇది. ప్రస్తుతం 5 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా వాటిలో 4 బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లు అయితే 1 మజ్లీస్ సిట్టింగ్ సీటు. ఎన్నికల ప్రక్రియలో 119 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొంటే బీఆర్ఎస్కు నికరంగా ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి ఆ పార్టీకి వచ్చేది 1 సీటే. ఎన్నికల ప్రక్రియలో ఎమ్మెల్యేలంతా పాల్పంచుకుంటే ఒక్కో సీటులో గెలుపునకు దాదాపు 20 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో అభ్యర్థిని నిలబెట్టేందుకు అవసరమైన సంఖ్యాబలం ఆ పార్టీకి లేదు. సో వాళ్ళు ఇటు కాంగ్రెస్కి అభ్యర్థికి ఏరు, బీఆర్ఎస్ అభ్యర్థికి ఏరు కాదు, వాళ్ళు సైలెంట్గానే ఉంటారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు బీజేపీ దూరంగా ఉంటే ఓట్ల లెక్కింపు సూత్రం ప్రకారం ఒక్కో అభ్యర్థి గెలవడానికి 19 ఓట్లే సరిపోతాయట. అంటే బీఆర్ఎస్ టికెట్ పైన గెలిచిన 38 మంది ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలోనే ఖచ్చితంగా ఉంటే 2 సీట్లు దక్కేవి. కానీ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూడికి చేరుకున్న నేపథ్యంలో ఆ పార్టీకి ప్రస్తుతం నికరంగా 28 మంది ఎమ్మెల్యేల బలమే ఉన్నది. తద్వారా ఒక అభ్యర్థిని గెలిపించుకున్న తర్వాత 9 ఓట్లు మిగిలి ఉంటాయి. అయితే గతంలో బీఆర్ఎస్ సహకారంతోనే సీటును దక్కించుకున్న మజ్లీస్ సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ సహకారం కోరుతోంది. అయితే ఎమ్మెల్సీ సీట్ల కోసం కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో తమకు సహకరించాలి అని హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము సహకరిస్తామని మజ్లీస్ నేతలకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదిస్తోంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ సీటును మజ్లీస్కి ఆఫర్ చేసి కాంగ్రెస్ గూటికి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొంతమందిని తిరిగి తమ వైపుకు తిప్పుకొని 2వ సీటును కూడా దక్కించుకోవాలని బీఆర్ఎస్ పావులు కదుపుతున్నది. కానీ అది సాధ్యం కాదు. అది ఎందుకంటే వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు, వాళ్ళు నమ్మడానికి కూడా అవకాశం లేదు. మజ్లీస్ ఆల్రెడీ కాంగ్రెస్ వైపు వచ్చేసింది. కానీ అధికార పార్టీతో సఖ్యతను వదిలేసుకొని ప్రతిపక్ష బీఆర్ఎస్తో మజ్లీస్ చేతులు కలపడం ప్రశ్నార్థకమే. సిపిఐతో కలిసి సభలో ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీకి 66 మంది సభ్యుల బలం ఉన్నది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి
ఇది 76కు చేరుకుంటుంది. సిట్టింగ్ సీటును తమకే కేటాయించాలి అన్న డిమాండ్ను పక్కన పెట్టి మజ్లిస్ కూడా సహకరిస్తే కాంగ్రెస్కు మద్దతుదారులైన ఎమ్మెల్యేల సంఖ్య 83కు చేరుకుంటుంది. అప్పుడు బీజేపీ ఓటింగ్లో పాల్గొనకపోయినా కాంగ్రెస్ పక్కా 4 సీట్లు గెలుస్తుంది. అయితే మజ్లిస్కు సీటు ఆఫర్ చేసి కాంగ్రెస్లో చేరిన తమ ఎమ్మెల్యేల్లో కొందరిని తిరిగి ఆకర్షించి కాంగ్రెస్ 4వ అభ్యర్థిని ఓడించాలి అని బీఆర్ఎస్ పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. రహస్య బ్యాలెట్ ఓటింగ్ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ జరిగినా అనర్హత వేటు పడే అవకాశం ఉండదట. ఇక్కడ ఇది పాయింట్. ఎవరైతే ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినారో ఆ 10 మంది ఎమ్మెల్యేలకు ఒకవేళ కాంగ్రెస్ ఓటేసినా అనర్హత వేటుపడే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇది రహస్య ఓటింగ్ కాబట్టి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో బీజేపీ మజ్లిస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా మారబోతున్నది. సో కాబట్టి ఇక్కడ కాంగ్రెస్కి 4 స్థానాలు రావడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ 1 స్థానానికి పరిమితం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకున్న బలం 38లో 10 మంది పోతే 28. ఆడ బలం ఎంత కావాల్సింది 20. బీజేపీ పాల్గొనట్లేదు కాబట్టి అది ఇంకా కావలసిన మ్యాజిక్ ఫిగర్ 19కి పోయింది. సో ఇట్లా వాళ్ళు మహా అయితే ఒక సీట్ గెలుచుకోగలుగుతారు అనమాట. ఆ ఒక్కటి కూడా ఎవరికి ఇస్తారన్నది కూడా చూడాలి. ఇది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్.